విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు ఈరోజు రావి నూతల శశిధర్ గారు. సార్ నమస్తే, బాగున్నారా సార్? జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. నిజానికి మత మార్పిడులకు అతీతంగా ఈ మధ్య కాలంలో కొంచెం జ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో కావాలనే హిందువులకే కులాల మధ్య చిచ్చు పెట్టే ఇది ఒక పనిగట్టుకుని చేస్తున్న ప్రోగ్రామే అంటారా? తప్పకుండా లేదు. ఇప్పుడు చూడండి, ఒక నెట్వర్క్, ఒక ఎకో సిస్టము ఓవర్ నైట్ ఎట్లా ఒక ఉద్యమం లాంచ్ అయింది. ఒక ఎకో సిస్టమ్ దీని వెనకాల ఫండింగ్ వచ్చింది. ఒక ఎకో సిస్టమ్ను దీని వెనకాల ఒక ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. దీంట్లో వాస్తవాలు 2 రోజులు 3 రోజులకు తెలుస్తాయి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వీళ్ళు ఏ రోజు కూడా నిజంగా నిరుపేదల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి వలసపోయి సూరత్లో బతుకుతున్నారు. అవును. తెలంగాణ నుంచి నిరుపేదలు పోయేసేసి వాళ్ళ ముంబై వీధుల లోపల బతుకుతున్నారు. వీళ్ళు పేదలు కదా. ఇక్కడ నువ్వు తెలంగాణ సెంటిమెంట్ మీద మరాఠీ గోబ్యాక్ అని, గుజరాతీ గోబ్యాక్ అని, రాజస్థాన్ గోబ్యాక్ అని, ఇదే మార్వాడి ప్రాంతం లోపల ఇప్పుడు ఏ మార్వాడి గోబ్యాక్ అంటున్నావు ఆ మార్వాడి ప్రాంతం లోపల నిరుపేదలైనటువంటి తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇవాళ. ఇప్పుడు కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇక్కడ మనం వాళ్ళ మీద దాడి చేస్తే, అక్కడ వాళ్ళు మన మీద దాడి చేస్తే నిజంగా బలయ్యేది ఎవరు? నిరుపేదలే కదా. అంత తొందరగా హిందువులు ఎందుకు పావులు అవుతున్నారు సార్ మీ అభిప్రాయం ప్రకారం? ఆ ట్రాప్లో ఇప్పుడు అసంతృప్తి ఎక్కడుందో వీళ్ళు అక్కడ ఇప్పుడు సాధారణంగా ఒక నేతృత్వం ఏం చేయాలి? జాతీయవాద నేతృత్వం ఎక్కడైతే సమస్య ఉంటే దానికి పరిష్కారం కోసం ఎతకాల. సమస్యను జటిలం చేయడమే కదా వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కమ్యూనిస్టులది కానీ, ఈ తుకుడే గ్యాంగులది కానీ, లేకపోతే ఈ దేశ విచ్ఛిన్నకర శక్తుల ఎజెండా చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు సమస్య కోసం పోరాడుతున్నట్టే కనబడతారు పైకి, కానీ వాళ్ళు సమస్యలు సృష్టిస్తారు, ఉన్న సమస్యను జటిలం చేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తుంది. తెలంగాణ ఉద్యమం లోపల మానవహారం, సాగరహారం పేరు మీద ట్యాంక్ బండి మీద ప్రోగ్రామ్ అయింది. మీరు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల న్యూస్లు చదువుతూ ఉన్నారు. ఎవరి విగ్రహాలు పలిగినాయి? శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పలుగుతుంది, నన్నయ్య విగ్రహం పలుగుతుంది, మొల్ల విగ్రహం పలుగుతుంది. వీళ్ళకి అక్కడ కనబడింది, అక్కడ ప్రదర్శించింది వీళ్ళు తెలంగాణ అనుకూలవాదము, తెలంగాణ ఆర్తనాదము, నీటి కోసం రణనినాదము, అభివృద్ధి కోసం ఆరాటం కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలోకి చొరబడ్డటువంటి ఈ శక్తులు ట్యాంక్ బండి మీద ప్రదర్శించింది హిందూ వ్యతిరేక భావజాలం. ఈరోజు కూడా తన్ని తరుముతాము. ఎవరిని తన్ని తరుముతాం? హిందువుల మీద తన్ని తరుముతాం. కాబట్టి ఇది వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది, అర్థం చేసుకోవాల్సింది మనం. అయినా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ఒక వర్గాన్ని గుడ్డిగా సమర్థించడం లేదు, వాళ్ళ వాదనను వ్యతిరేకించను లేను. కానీ ఇది పరిష్కరించాల్సింది ప్రభుత్వమా చట్టమా సార్? ప్రభుత్వం ఇప్పుడు చట్టాల లొసుగులు, ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు చట్టా ప్రకారం నడుచుకుంటలేరంటే ఎక్కడ నడుచుకుంటలేరో దానికి ప్రభుత్వం ఒక అడ్డుకట్ట వేయాలి కదా. అందుకే అన్ని వ్యాపార వర్గాలను పిలవాలి. ఈ సమస్య ఇంకా పెద్దగా చేసి దీన్ని కుంపటి రాజేసి దీంట్లో రాజకీయాలు, వేర్పాటువాద శక్తులు జొరబడి దేశ ఇంటిగ్రిటీకి ఒక మాయని మచ్చలాగా ఈ సమస్యను మారకముందే చేసిరు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఒక పద్ధతి ప్రకారం ఇలా కాశ్మీరీ వేర్పాటువాదాన్ని అట్లనే ప్రోత్సహించారు. గోబ్యాక్, కాశ్మీరీ పండితులను గోబ్యాక్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ కేరళ లోపల ఆ రకమైనటువంటి విచ్ఛిన్నకర ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. తమిళనాడు లోపల బ్రాహ్మణ వ్యతిరేకవాదము, లేదంటే అగ్రకుల వ్యతిరేకవాదము, లేకపోతే ఆర్య ద్రవిడ సిద్ధాంతము. ఇక్కడ ఒక వర్గాలను మధ్యన చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నము. వెస్ట్ బెంగాల్ లోపల అదే నడుస్తుంది. ప్రజల యొక్క సెంటిమెంట్ మీద వీళ్ళు విచ్ఛిన్నకరమైనటువంటి భావజాలాన్ని రుద్దుతున్నారు. కాబట్టి ఈ రోజున ఏ వ్యాపార వర్గాలైతే మేము నష్టపోతున్నాము, మా నష్టాలకి ఇది కారణమవుతుంది, ఖచ్చితంగా ఆ వ్యాపార వర్గాలన్నీ కూడా ప్రభుత్వం ముందర తమ వాదన పెట్టాలా. అన్ని వర్గాలను, ఇటు మార్వాడి వ్యాపార వర్గాలను కానీ, అటు తెలంగాణ లోపల ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మా కుల వృత్తులు ధ్వంసమవుతున్నాయని మాట్లాడుతున్నటువంటి వ్యాపార వర్గాలను కానీ కూర్చోబెట్టి సహేతుకంగా చర్చల ద్వారా ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం లభిస్తే తెలంగాణకు మంచిది, ఈ దేశానికి మంచిది. ఎట్లుండాలి సార్ ఆ పరిష్కారం? అంటే సమస్య ఎక్కడుంది?
వ్యాపారాలలో వస్తున్నటువంటి లాభాలు, వ్యాపారాలలో వస్తున్నటువంటి లొసుగులే. అందులో బ్రహ్మ పదార్థం ఏం లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు. వెల్కమ్. అందులో 12% ముస్లింలకు ఇస్తామంటున్నారు. దీన్ని ఎవరు ప్రశ్నించరే? అవును. రేపు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల కార్పొరేటర్లుగా ఎన్నికైనటువంటి వాళ్ళు బీసీ కోటాలో ఎన్నికైనటువంటి ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. రేపు 12% ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపితే బీసీలలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మళ్ళీ వెనుకడుగేస్తారు. ఎందుకనంటే ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. అవును. నీవు ఏ రకంగా హిందువుల బలహీనత ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఒక్కటిగా కలిసి ఉండరు. బీసీలు కూడా రేపటి నాడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదము ఈ రాష్ట్రంలో వచ్చింది కదా. మరి ఈ సంఖ్యనే ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం వచ్చినప్పుడు ఒక్కటిగా చేసుకోలేకపోయారు కదా. నిజంగా సాధ్యమవుతుందా సార్? ఒకవేళ రాజకీయంగా ఓట్లే ముఖ్యమైతే సాధ్యమవుతుంది. కానీ అక్కడ మైనార్టీ ఓట్లకు అంత ప్రాధాన్యత ఎందుకుంది? మైనార్టీలు గంపగుత్తగా మతం ఆధారంగా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి కదా రేపు 12% తీసుకొచ్చి బీసీలలో కలిపిన రోజున బీసీ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఇది గ్రహించాలా. దీన్ని ఎవరు మాట్లాడరు? ఏ బీసీ సంఘం మాట్లాడదు. మేము మాట్లాడితే మేము ముస్లింలకు వ్యతిరేకం, మేము మతోన్మాదులం అవుతాం. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు అనేక లోకల్ బాడీ ఎలక్షన్లలో ముస్లింలు బీసీ కోట లోపల ఎన్నికైనరు. రేపు రాబోయే రోజుల లోపల మీకు ఉన్నటువంటి అవకాశాలన్నీ ఈ ఓటు బ్యాంకు రాజకీయాలే బీసీలకు ఉన్నటువంటి అవకాశాలన్నీ ముస్లింలకు దోచిపెడతాయి. ఈ ప్రమాదాన్ని ఫస్ట్ మీరు అడ్రస్ చేయండి. తర్వాత ఈ రోజున ఉద్యమం ఏదైతే సహజంగా నేను ఈ విషయము 4 రోజులు మనం ఎవరం మాట్లాడుకుంటే సమసిపోతుంది అనేటువంటిది నా అభిప్రాయంలో ఉన్నా. మాట్లాడుకుంటేనే ప్రభుత్వాలు చేయాల్సిన పని చేస్తే, ఎందుకంటే ఇందులో వాస్తవమైనటువంటి ఇష్యూని మనం పక్కన పెట్టి దీన్ని అడ్రస్ చేయలేము. ఎస్, 2 వర్గాల లోపల ఉన్నటువంటి అసంతృప్తి ఉన్నది. దీనికి ఆ వ్యాపారాలు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లోపల పారదర్శకంగా నడవడానికి ఒక ప్రభుత్వం ఒక విధి విధానాన్ని తీసుకొని రావాలి. అందరికీ స్వేచ్ఛ ఉంది ఈ దేశం లోపల. ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు పోయి గ్లోబల్ మార్కెట్ లోపల పెట్టట్లేదా? ఈ రోజున ఆదిలాబాద్లో ఉత్పత్తి అవుతున్నటువంటి గిరిజన ఉత్పత్తులు ఎక్కడో అహ్మదాబాద్లో అమ్ముతున్నారు. కాబట్టి ఓపెన్ మార్కెట్, పోటీతత్వము. ఈ పోటీతత్వం లోపల చట్టాల ప్రకారంగా ఒకరిని అడ్డుకోవడము సాధ్యం కాదు. ఇక్కడ ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఖచ్చితంగా వినాలా, చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్య